ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికై దేవుడు ఏర్పాటు చేసిన వాగ్దానము కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 16 గల వచనం. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవాదేవుడు మన కట్టబడినటువంటి ప్రతి కట్లను విప్పగలిగిన సమర్థుడని, ఆయన మాత్రమే విప్పగలిగిన దేవుడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నిజముగా నువ్వు ఆలోచన చేస్తే ఏ విషయంలో నువ్వు కట్టబడి ఉన్నావు? పాపంలో కట్టబడి ఉన్నావా? శాపములో కట్టబడి ఉన్నావా? ఇదిగో నీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యల చేత కట్టబడి ఉన్నావా? ఇదిగో రకరకాల చెడ్డ అలవాట్లకు కట్టబడి ఉన్నావా? అయితే దేవాది దేవుడు నువ్వు కట్టబడినటువంటి ప్రతి కట్ల నుంచి విడిపించుటకు సమర్థుడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నిజంగా నీవు ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు కట్టబడిన గాడిద పిల్లను విడిపించుకొని వచ్చినట్టుగా ఇదిగో ఈరోజు నీవు అపరాధములోను శాపములోను ఇదిగో పాపములో కట్టబడినటువంటి నిన్ను తన రక్తం ఇచ్చి తన శరీరము నీ కొరకు నా కొరకు ధారపోసి ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి ప్రతి పాపపు సంఖ్యల కట్లను నా దేవుడు తెగ నరుకుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, విడిపిస్తుంటున్నాడు. ఒక్కసారి ఆలోచన చేసావా? ఈ ఉదయకాలం ముందు ప్రార్థన చేస్తావా? దేవుని సన్నిధానంలో, దేవా ఇదిగో తను ఈ త్రాగుడుకు నేను బానిసై ఉన్నానయ్యా. అయ్యా, ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన చెడ్డ అలవాట్లకు నేను బానిసై ఉన్నానయ్యా. వ్యభిచారములకు నేను బానిసై ఉన్నానయ్యా. అయ్యా, ఇదిగో దొంగతనములకు నేను బానిసై ఉన్నానయ్యా. అయ్యా, నా శరీరంలో భయంకరమైనటువంటి ఇదిగో రోగముల చేత నేను కట్టబడి ఉన్నానయ్యా. నన్ను విడిపించు ప్రభువా అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే తప్పకుండా నా దేవుడు ప్రతి కట్ల నుంచి విడిపించగలిగిన వాడు. మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యములో చనిపోయినటువంటి వ్యక్తిని మరణ పాశములో పడి ఉన్నటువంటి కట్లను కూడా నా దేవుడు విడిపించాడు. ఎవరు తెలుసా? లాజరు గారండి. చనిపోయి 4 దినాలు అయిపోయింది. అయితే లాజరును అదిగో ఆ ప్రేత వస్త్రముల చేత కట్టబడినటువంటి ఆ కట్లతో సహా ఆ లాజరు ఆ సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇదిగో మరణపు కట్లను కూడా నా దేవుడు తెగ నరుకుతూ విడిపించినాడు కదా. ఈరోజు నీకున్నటువంటి సమస్యలు ఎంత పెద్దవని బాధపడుతున్నావేమో, అయితే అవి పెద్దవిగా నీ కనబడుతున్నాయి, కానీ దేవునికి కాదు. నీ సమస్య ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ కట్టబడినటువంటి కట్లు ఏవైనా దేవుడి దగ్గర ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు. అలాంటి దీవెన ఈ దినాన దేవుడు నీకు నెరవేర్చునుగాక. ఆమేన్.